ఫ్రెండ్స్ ఇది Redmi Note12 Pro మొబైల్, అలాగే ఇది Redmi K50i మొబైల్. ఈ రెండిట్లో మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేసి ఏది తొందరగా వర్క్ అవుతుంది, ఏది యాప్స్ అయినా కానీ గేమ్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏ వర్క్ చేసినా కూడా ఏది స్పీడ్ వర్కింగ్ అనేది ఎబిలిటీ ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫోన్ అయితే మనకి 25,000 ఉంది, ఈ ఫోన్ మాత్రం మనకి 28,000 అయితే ఉంది. ఇది 8GB ర్యామ్, అది 6GB ర్యామ్. ఇది Note12 Pro 6GB ర్యామ్, K50i మాత్రం 8GB ర్యామ్. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి ఒకసారి. ఫింగర్ ప్రింట్ ఏది తొందరగా వర్క్ చేస్తుంది అనేది మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి రెండింటి ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఇది మనకి 12 Pro, ఇది మాత్రం K50i. సో చూడండి. ఓకే, ఫింగర్ ప్రింట్లో మాత్రం మనకి K50i మొబైల్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే రికగ్నైజ్ చేస్తుంది, ఫాస్ట్గా అయితే అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రెండు సేమ్ రెండు మొబైల్స్ సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి ప్లేస్టోర్ ఓపెన్ చేసి మనం ఏదైనా డౌన్లోడ్ చేసి చూద్దాం ఎంత స్పీడ్గా డౌన్లోడ్ అవుతుందో. ఫ్రెండ్స్ రెండు మొబైల్లో ఒక గేమ్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఏది ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడింగ్ స్పీడ్ ఏది ఎక్కువ ఉందో అనేది చూద్దాం. సో రెండిట్లో ఒకటేసారి ఇన్స్టాల్ మీద అయితే ట్యాప్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి K50లో డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. 12 Proలో మాత్రం ఇంకా డౌన్లోడింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, 17%. దీనిలో మనకి గేమ్ అయితే డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ కూడా అయిపోయింది. దీంట్లో మాత్రం ఇంకా గేమ్ డౌన్లోడ్ అవుతూనే ఉంది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, రెండు మొబైల్స్లో మనకి టర్బో అయితే ఉంది, రెండు సేమ్ టైంకి అయితే ఓపెన్ అయితే అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ఏది తొందరగా మనకు ఓపెన్ అవుతుంది చూడండి. K50 అయితే తొందరగా ఓపెన్ అవుతుంది. గేమింగ్లో మాత్రం మనకి K50i కొంచెం ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అలాగే ఒకసారి ఇంకా వేరే ఆప్షన్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి రెండు మొబైల్స్ మనం అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం, ఏది స్పీడ్గా ఓపెన్ అవుతుందో. సో ఫ్రెండ్స్ చూడండి, Redmi Note12 Pro అనేది కొంచెం స్పీడ్గా అయితే ఓపెన్ అయింది. అలాగే మనం ఇప్పుడు MI స్టోర్ ఓపెన్ చేద్దాం, దేంట్లో తొందరగా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది కూడా మనకి Note12 Proలోనే తొందరగా అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. రెండిట్లో సేమ్ టైంకి అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్ ఒకసారి ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కొన్ని యాప్స్ అయితే ఓపెన్ చేశాను కదా, అవి మెమొరీలో ఉంచుకుంటుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం అయితే యాప్స్ ఓపెన్ చేద్దాం. ఇంతకుముందు అమెజాన్ ఓపెన్ చేశాను కదా, అలాగే నేను జీమెయిల్ కూడా ఓపెన్ చేసి పెట్టాను. కొద్దిసేపటి క్రితం ఓపెన్ చేశాను, ఎంతసేపటి వరకు మెమొరీలో ఉంచుకుంటుందని. ఒకసారి జీమెయిల్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ రీలోడ్ అయితే కాలేదు, తొందరగానే ఓపెన్ అయిపోయింది. అలాగే మనం అమెజాన్ ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు అమెజాన్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది కూడా రీలోడ్ కాలేదు, తొందరగానే ఓపెన్ అయిపోయింది. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బెటర్గానే ఉంది. మొత్తం మీద మనకి కొన్ని సెగ్మెంట్లో మనకి గేమింగ్ పర్పస్ చూసుకున్నట్లయితే Redmi K50i అనేది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మిగతా విషయాలలో ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మనం ఫింగర్ ప్రింట్ కూడా చూసుకున్నాం, ఫింగర్ ప్రింట్ అయితే Redmi K50లోనే తొందరగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది Redmi K50కి సంబంధించి అండ్ Redmi Note12 Proకి సంబంధించిన స్పీడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఈ వీడియో చూసి ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పేసి మీరైతే డిసైడ్ అవ్వచ్చు. అలాగే ఇంకొక విషయం, దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది యువర్ మహేష్, యువర్ వాచింగ్ MyTech in Telugu. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.